everybody, welcome back to my channel Vlog Canada. This is Prahali Kamyakala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. So ఇవాళ వ్లాగ్ వచ్చేసి యూహాల్ గురించి మాట్లాడుతున్నా అనట్లేను. లైక్ షోయింగ్ యూ అరౌండ్. మేము కొత్త ఇంటికి మూవ్ అవుతున్నాం. లైక్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మీరు నా ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు పోస్టులు చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో అసలు ఎట్లా రెంట్ తీసుకుంటాము, కాస్ట్ ఎంత పడుతుంది, ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఎట్లుంటుంది ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో, ఐ మీన్ మూవ్ చేసుకునే దాంట్లో, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం యూహాల్ని ఎట్లా బుక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. అండ్ యూహాల్ స్టోర్లో ఉన్నాను నేను ఇప్పుడు గిచ్నర్లో. అండ్ ఇప్పుడు అంటే నేను మెన్షన్ చేసే సీజన్ వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్. చాలా క్రిటికల్ సీజన్ కెనడాలో, ఎస్పెషల్లీ ఈ యూహాల్స్కి. ఎందుకంటే చాలామంది మూవ్ అవుతుంటారు, కొత్త స్టూడెంట్స్ వస్తుంటారు. సో వాళ్ళు సామాన్ మూవ్ చేస్తుండాలి కాబట్టి అందరు యూహాల్స్ బుక్ చేసుకుంటుంటారు. ఈ యూహాల్ అంటే ఏంది, మినీ సైజ్ లారీ మీరు చూసారు కదా. సో వాటిలో మనం సామాన్ తీసుకుపోయేటప్పుడు మనం ఎట్లా సేఫ్గా మూవ్ చేస్తాము అనే ఉద్దేశంలో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్నీ క్రియేట్ చేసారు. ఈ వ్రాప్స్, మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్, కవర్స్. కొన్ని మ్యాట్రెస్లు మనం ఒక్కొక్కటి $300-400 పెట్టి కొనుక్కుంటాము. కొన్నిసార్లు పడేయాలి అని అనిపించదు. సో అట్లాంటి టైంలో మనం ఎట్లా మూవ్ చేస్తాము, ప్యాక్ చేయడానికి బాక్స్కి లేబులింగ్స్, కవర్స్, ఇండివిజువల్ ఐటమ్స్ని ఎట్లా ప్యాక్ చేస్తాము, పగిలిపోతాయి ప్లేట్స్, గ్లాసెస్ అట్లాంటివి కదా, వాటికి అసలు నాకైతే ఇట్లా ల్యాంప్కి బాక్స్ ఉంటుంది, స్పోర్ట్స్ సామాన్కి బాక్సులు ఉంటాయి. ఇవన్నీ నాకు అసలు బేసిక్గా ఐడియా లేదు. ఐ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. మనం నార్మల్గా ఏవో కవర్స్ అవి ఇవి దాంట్లో ప్యాక్ చేసుకుంటాం కదా. వీళ్ళు నీట్గా ప్లేట్ టు ప్లేట్ విరగకుండా దానికి మధ్యన లేయర్స్ ఆఫ్ షీట్స్ కానీ గ్లాసెస్కి కానీ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి సామాన్ అని చెప్పి, లైక్ మీరు చూస్తున్నారు కదా, ఇట్లాంటి కంటైనర్స్, ఫోమ్ రోలర్స్ అన్నీ దొరుకుతాయి ఈ స్టోర్లో. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కొంచెం రీజనబుల్ అని చెప్పొచ్చు. మనం ఇఫ్ యూఆర్ ఎఫోర్డింగ్ లైక్ ఒక $60-70 సెట్ అనుకోండి, అది డిన్నర్ సెట్ ఆర్ వాట్ ఎవర్, యూ జస్ట్ స్పెండింగ్ లైక్ $2 or $3 టు మూవ్ ఇట్. అది చాలా బెటర్ కదా, వదిలేసుకోవడము ఆర్ పగిలిపోవడము లాంటివి దానికంటే. సో ఈ బాక్సెస్ కాస్ట్లు కూడా $1.19 నుంచి $4.95 వరకు, బేస్డ్ ఆన్ దేర్ సైజెస్, స్మాల్, మీడియం, లార్జ్ అట్లా. అండ్ ఫర్నిచర్ ప్యాడ్స్ అవి ఏంటంటే సోఫాలు లైక్ దానికి తగలకుండా, వాల్కి తగలకుండా అని చెప్పి. అండ్ ఇప్పుడు మనం యూహాల్ స్టోర్ బయటకు వచ్చినాము. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ యూ బాక్స్ వచ్చి మన మ్యాట్రెస్లు అందులో పడతాయా లేకపోతే మన సామాన్ అందులో పడతాయా అని చెప్పేసి మనం నించొని మెజర్ చేసుకోవడానికి, ఒక యూహాల్ యావరేజ్గా ఎంత సైజ్ ఉంటుంది అని. లెట్స్ గో టు అవర్ యూహాల్. అండ్ ఇదే మనం తీసుకున్నది, అంటే అదే బండి కాదా, అదే సైజులో ఉన్న బండి అని. సో ఇక్కడ కార్ పార్క్ చేసిన స్టార్బక్స్లో, ఎందుకంటే వీళ్ళు రెంటల్స్ దాంట్లో పార్క్ చేయొద్దు అని చెప్తే ఈ స్టార్బక్స్ దాంట్లో పార్క్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద ట్రక్. ఆల్సో ఇది డాలీ కార్ట్ అని చెప్పి $10 ఉంది. సో ఏమైనా పెద్ద పెద్ద అప్లయన్సెస్ మూవ్ చేయడానికి ఈజీ అవుతుంది అని అన్నారు. సో లెట్స్ చెక్అవుట్ ఎట్లా పని చేస్తుంది అని చెప్పి. సో ఈ అప్లయన్స్ డాలీ అనేది ఏంటంటే మనం పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటే కూడా ఇట్లా ఫ్రిడ్జ్ అట్లాంటివి తీసుకెళ్ళచ్చు. అండ్ స్ట్రాప్స్ ఉంటాయి దీనికి సేఫ్గా టు ప్రొటెక్ట్ ద డివైస్. ఇవేమో మొత్తం రెంటల్ యూనిట్స్. సో మనం ఎక్కడైనా ఏమైనా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే వీ కెన్ స్టోర్. ఆర్ ఎప్పుడు మనం ఎటన్నా పోతాము, లైక్ ఇఫ్ యూ గోయింగ్ టు ఇండియా, మీరు ఒక 6 months అట్లా పోతా అన్నప్పుడు మీరు ఇట్లా రెంట్ ఇంటికి కట్టేవాళ్ళు, యూ కెన్ పే ఫర్ దిస్. మేబీ ఒక $100 అట్లుంటుంది, 5x5 ఉన్నది. అండ్ ఇది ఇట్లాంటివేమో వెహికల్స్కి హిట్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. మ్యాట్రెస్ కార్ కాస్ట్ మీ అరౌండ్ $5.95. అందులో ఇంకా ప్రీమియం క్వాలిటీ కూడా ఉంది, కాకపోతే అది లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ కోసము. ఇది ఓన్లీ జస్ట్ నేను ట్రాన్స్పోర్టేషన్ కోసం మాత్రమే తీసుకున్నా కదా. అండ్ ఇక్కడ మనం వీళ్ళకి కోడ్ చూపిస్తే ఓపెన్ చేస్తారు డోర్. సో వీళ్ళు చూసుకోవట్లేరు. సో ఐ హ్యాడ్ టు గెట్ డౌన్ అండ్ షో దెమ్ దట్ వి పేడ్. సో కొంచెం మాకు ఓపెన్ చేయండి అని చెప్పి. ఇలా వేరే వాళ్ళు బండ్లు తీయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వీఆర్ డూయింగ్ దిస్. సో దీని దగ్గరికి పెట్టుకుంటున్నాం. మళ్ళా నేను జస్ట్ డైరెక్షన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే రివర్స్ కెమెరా ఉండదు యూహాల్కి. రైట్ రైట్ వచ్చాయి, రైట్ రైట్. సో
సో ఇక్కడ ఉన్న కార్స్ తీయడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇది మెట్టు మీదకి అది డైరెక్ట్గా దాని మీద నుంచి తెచ్చి మెట్టు మీద పెడదాం అనేది ప్లాన్. సో లెట్స్ సీ. ఇంకొక ఐడియా ఏం చేసినావు అంటే వాడు సౌండ్ అవుతుంది బేసిక్గా డైరెక్ట్ ఇటు నుంచి తీసేసుకున్నాం. ఇంతసేపు మీరు అంతా తిరిగి పని చేసుకున్నాం కదా, చాలా కష్టమైంది సామాన్ అంతా మూవ్ చేయడానికి. సో అందుకని మేము డైరెక్ట్ మెట్ల మీదకి ఎక్స్టెండ్ చేసేసుకొని ఇప్పుడు సామాన్ పెట్టుకుంటున్నాము. వాట్ ఎ నైస్ ఐడియా కదా. అప్రిషియేట్ మై ఫ్రెండ్. థ్యాంక్స్. వచ్చండి ఇప్పుడు ఇంట్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇందాక మనం తీసిన ఈ ట్రే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది లాక్ చేస్తాం అనమాట. అండ్ బండి ఓపెన్ కాదంట, ఇది క్లోజ్ చేసి ఉండకపోతే, ఐ మీన్ బండి స్టార్ట్ కాదంట. సో our brave intelligent idea here it is, and then now we're going to my new place. Let's go. Actually ఇంట్లోకి రాగానే తీద్దాము వీడియో అని అనుకున్నా, బట్ మర్చిపోయినా. సో హియర్ వి ఆర్. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇందాక సేమ్ మెట్ల దగ్గర ఎట్లాంటి ఐడియా అయితే వాడినాము, వీఆర్ యూజింగ్ ది సేమ్ ఐడియా రైట్ నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఒక 3 కార్టన్స్ అండ్ చెస్ట్ డ్రావర్స్ ఉన్నాయి, ఒకటి తీసుకోవాలి. And at the moment, I'm not going to show you the whole house. House tour is remaining. So just అన్ని కొన్ని ఇక్కడ మూవ్ చేసిన, కొన్ని కిచెన్లో సర్దేసిన. No more sneak peek. See you. మీకు రఫ్గా ఎస్టిమేట్ ఉండడానికి ఇది ఎంత పెద్దగా ఉందో కనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ అంతా మూవింగ్ అయిపోయింది. లెట్స్ క్లోజ్ ఇట్. అయిపోయింది. లెట్స్ గో. రిటర్న్ ఇచ్చేసేద్దాం. సో ప్యాకింగ్ అయిపోయింది, అన్ప్యాకింగ్ అయిపోయింది, అండ్ విత్ డ్రైవింగ్ బ్యాక్ టు U-Haul స్టోర్. సారీ ఫర్ మై అపియరెన్స్, చాలా పనుల్లో ఉన్నాం కదా. అయితే వాళ్ళు మనకి ఎంతైతే గ్యాస్ మార్క్ చేసి ఇస్తారో మనం అంత గ్యాస్ ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. అండ్ హియర్ ఐ యామ్ ఎట్ ద గ్యాస్ స్టేషన్. సో ఓకే, సో నేను $15 గ్యాస్ పే చేసిన. అండ్ సో మనం వాళ్ళు ఎంతైతే లిమిట్ మనకి మార్క్ చేసి ఇస్తారో పేపర్ మీద, సో అంత గ్యాస్ మనము రేంజ్లో ఇవ్వాలి. లేకపోతే దానికి కూడా వాడు ఎక్స్ట్రా డబుల్ ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే మనమే వాళ్ళకి గ్యాస్ చేసి ఫిల్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సో గ్యాస్ అంటే ఇట్ ఈస్ పెట్రోల్. ఇక్కడ లైక్ కెనడా అయినా US అయినా కూడా మోస్ట్లీ అంతే. సో హియర్ వి ఆర్. వి ఫిల్. ఆల్సో డూ యూ ఫీల్ లైక్ సీయింగ్ ఇన్సైడ్ ఎట్లుంటుందని? రిటర్న్ చేసిన తర్వాత అక్కడ ఐ విల్ సెట్ అండ్ ఎట్లుందో లోపల చూపిస్తా మీకు. సో అప్రాక్స్గా ఎంత ఛార్జ్ అయ్యింది అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు కదా. U-Haul మీద మీరు జస్ట్ 1995 అని చూస్తారు. దట్స్ ఫర్ ద రెంట్, అది ఓకే. అండ్ దాని మీద నుంచి మనం $15 ఇన్సూరెన్స్ కడతాము, ఎందుకంటే మన తగిలితే దానికి కవరేజ్ కోసం అని చెప్పి. అండ్ ఏమన్నా అయితే మళ్ళీ మన ఇన్సూరెన్స్ పెరుగుతుంది, అలా పెద్ద బొక్క, అదంతా న్యూసెన్స్. సో హియర్ ఇఫ్ యూ సీ, ఇది మార్క్ మనకి ఇచ్చిన గ్యాస్ ఇంత మార్క్ మీద ఇచ్చిండనమాట. మనం ఇంత గ్యాస్ ఏదైనా వాడుకుంటే దాన్ని రీఫ్యూయల్ చేసి మళ్ళీ మనం వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఆల్సో డిస్టెన్స్కి $1.11 వేసిండ్రు ఇంటూ 50 miles. ఇది US బండి కదా, సో ఓడోమీటర్ మైల్స్ మీద ఉంటుంది కాబట్టి మనకి మైల్స్ ప్రకారం ఛార్జ్ చేసారు. అండ్ డిస్టెన్స్ $55 విత్ హోల్డ్ చేసి పెట్టుకుంటారు. బట్ మనం ఒకవేళ ఓన్లీ 20 miles తిరిగినాం అనుకోండి, ఆ 30 miles డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తాయి. అండ్ సేఫ్ మూవ్ $15, రెంటల్ ఛార్జ్ $95. సో ఇదంతా కలిపి అండ్ కిలోమీటర్కి 1.11 అన్నట్టు. ఇప్పుడు 55 ప్లస్ 45 $95 ప్లస్ ట్యాక్స్. ట్రాలీ కార్ట్ అని చెప్పి ఈజీ మూవ్ చేయడానికి అని తీసుకున్నాము, దానికి $10 బొక్క అని అర్థమైంది. అది చాలా కష్టంగా ఉంది మూవ్ చేయడానికి దాంతో. అండ్ ఇది బేసిక్ ఇంటీరియర్ ఉంటుంది అనమాట. ద డ్రైవర్ సీట్, ద సెంటర్ సీట్ అండ్ ఇంకొకరు కూర్చోడానికి. అండ్ బేసిక్ ఆబ్వియస్లీ లైక్ ఐ సెడ్ AC, బట్ దిస్ AC ఇస్ అమేజింగ్. మన కార్లు కూడా ఎండకి 10 minutes దాకా చల్లగా కార్లు.
బట్ ఇక్కడ మాత్రం మస్తు చల్లగా అయిపోయింది. అండ్ వీ హ్యావ్ లిటిల్ బేసిక్ ఆడియో సిస్టమ్ విచ్ హ్యాస్ రేడియో అండ్ ఏసీ కంట్రోల్ చేయడానికి, ఫ్యాన్ కంట్రోల్ చేయడానికి. దట్స్ ఎవ్రీథింగ్. అండ్ ద ఓడోమీటర్ అండ్ ద బేసిక్ మీకు కనిపిస్తాయి కదా, అంతే. ఇంకా బేసిక్ అంటే ఇది బేసిక్. అండ్ ఇట్స్ బీన్ అ వైల్ ఇట్లా రోల్ చేసుకొని విండోస్ దింపేవి కూడా నేను. సో ఇది కూడా మంచిగా అనిపించింది. ఇంతే ఇంటీరియర్. అండ్ దిస్ లాట్ ఆఫ్ స్పేస్. లిటరలీ ఇద్దరు మనుషులు ఒక ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు సామాన్ అంతా మూవ్ చేసినాం మేము, లైక్ ఇన్ 1 రౌండ్. సో అంతా వెళ్ళిపోయింది. అండ్ మీకు కొత్త ఇల్లు టూర్ కావాలి అని అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోనా బికాస్ ఐ వాంటెడ్ టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇన్ రైట్ వే అండ్ షో యూ. అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు రిటర్న్ చేసేస్తాం అనమాట. ట్యాగ్ చేసేసి దీని కీని నా చెయ్యి డ్రాప్ చేయకండి, కీస్ మాత్రమే డ్రాప్ చేసుకోవాలి. లెట్స్ గో. సో స్టార్ బక్స్ దగ్గర జస్ట్ యూ హాల్ దాని పక్కన కార్ పార్క్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ పార్కింగ్ లాట్లో చేయొద్దు అని లిమిటేషన్ ఉంది. సో ఇక్కడ 24/7 మరేమో తెలియదు, బట్ 9 వరకల్లా వస్తామని చెప్పి ఇక్కడైతే పార్క్ చేసుకున్నాం. అండ్ దెన్ గోయింగ్ హోమ్. హూ డస్ దిస్? ఆల్రెడీ నిన్నంతా ఒక ట్రక్లో మూవ్ చేసిన, లైక్ లిటరలీ నా బాక్సెస్ మొత్తం కార్లోనే అండ్ ఆల్సో ట్రంక్లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా అయిపోయింది. ఫుడ్ తీసుకుందామని పోతున్నాం. మా రోడ్లు చూడండి ఎట్లయినా. సో ఇది ఇంకొక ట్రక్. మనము మొన్న ఇల్లు మూవ్ అయ్యేటప్పుడు, మీకు యాక్చువల్లీ చెప్పలేదు కదా. సో మొన్న ఇల్లు మూవ్ అయింది నేను ఆల్మోస్ట్ 10 days బ్యాక్. అప్పుడు మాకు సోఫా మూవ్ చేయడానికి టైం కుదరలేకుండే. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రక్ రెంటల్ తీసుకున్నాము. మొన్న చాలా పెద్ద ట్రక్, మీరు చూస్తే యూ కెన్ ఫిగర్ అవుట్ ఇది చిన్నది అని చెప్పి దానికంటే. అండ్ నేను మొన్న మీకు అన్నీ చెప్పిన కదా, లైక్ బేసిక్ ఉంది వెహికల్ అని చెప్పి. బట్ దీనికి పవర్ విండోస్ ఉన్నాయి. యూ కెన్ కమ్ ఇన్ సైడ్, లైక్ ఒకసారి ఇటు నుంచి చూడండి. పవర్ విండోస్ ఉన్నాయి, ఆటో లాక్ ఉంది. అండ్ లైక్ సో మచ్ స్టోరేజ్ స్పేస్ దానికంటే కూడా, బికాస్ వెన్ యూ డ్రైవింగ్ ఇట్స్ సో కంఫర్టబుల్. అండ్ ఇక్కడ మిడిల్ సీట్ కూడా మిస్ అవుతుంది. మీరు ప్రీవియస్ బండి చూస్తే మీకు మిడిల్ సీట్ చూపించిన కదా, ఇక్కడ మిడిల్ సీట్ మిస్ అవుతుంది. అండ్ కొంచెం బెటర్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇది యాక్చువల్లీ చిన్న సైజ్. సో ఒకసారి వెనక్కి వెళ్ళి ఏముందో కూడా చూద్దాం రండి. ఐ మీన్ ఎంత స్పేస్ ఉంది అని చెప్పి. ఇది కూడా ఆరిజోనా US నెంబర్ ప్లేటే. దీన్ని కూడా మైల్స్ లాగానే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ కెనడా నెంబర్ ప్లేట్ ఉంటే మాత్రం అది కిలోమీటర్స్ లాగా కన్సిడర్ చేస్తారు. ఎస్. సో బేసిక్గా అది నేను లైక్ లిటరలీ పోయి నించున్నా, గుర్తుంది కదా. ఇప్పుడు నేను నించుంటే ఈ హైట్లోకి వస్తుంది. ఇది జస్ట్ సోఫా తీసుకురావడానికి కదా అని చెప్పి చిన్న ట్రక్కే తీసుకున్నాము. అండ్ దీనిది పర్ కిలోమీటర్ వచ్చేసి 60 cents మాత్రమే పడుతుంది. అది కొంచెం ఎక్కువ పట్టింది కదా. సో జస్ట్ సోఫా తీసుకుని వచ్చింది. మోర్ చిన్న లైక్ 1 bedroom వాళ్ళు ఎవరైనా మూవ్ చేసుకోవాలి అని అనుకుంటే, వేరే వాళ్ళు ఎవరు వెళ్ళిపోతున్నారు, సారీ. సో 1 bedroom అట్లా ఎవరైనా మూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇట్ విల్ బి మోర్ ఈజీ అండ్ మోర్ కంఫర్టబుల్. సో దాట్స్ అబౌట్ దిస్ వ్యాన్. అండ్ ఇది సవానా ట్రక్. ఓకే, మనం ఒకసారి రిటర్న్ ఇవ్వడానికి కూడా పోదాం. కమాన్, లెట్స్ గో. యూ కమ్, అడ్మిట్ వచ్చేయండి. లెట్స్ గో అరౌండ్. సో కంట్రోల్స్ చూడండి ఒకసారి. మీకు ఇక్కడ నుంచి పాత దాంట్లో వీ కుడ్ నాట్ సీ కదా వెనక ట్రక్లో ఏముంది అని చెప్పి. ఇక్కడ మాత్రము సెన్స్ ఇట్స్ లైక్ జాలి అనాలి, ఏమనాలో మెష్ లాగా ఉంది కదా. యూ షుడ్ బి ఏబుల్ టు సీ. అండ్ దే హ్యావ్ సమ్ రేడియో అండ్ అదర్ స్టఫ్ టు. లెట్స్ గో. సో బేసిక్గా నేను ఇట్లా ట్రక్స్ నడపడం దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ టైమ్. అండ్ ఇక్కడ పార్క్ మనకైతే హ్యాండ్ దగ్గరనే ఉంటాయి కదా అన్ని గేర్ సిస్టమ్ అంతా. ఇక్కడ పార్క్ రిలీజ్ ఇక్కడ ఉంటుంది. అండ్ నౌ we've released and let's move the vehicle to driving. Perfect. ఒక్క నిమిషం. ఓకే, గుడ్ పికప్. కార్కి దీనికి పెద్దగా డిఫరెన్స్ లేదు. బట్ దిస్ హ్యాస్ కొంచెం దూరం నుంచి టర్న్స్ చేసుకోవాలి బికాజ్ మన కార్ సైజ్ కంటే పెద్దగా ఉంటుంది కదా ట్రక్, అందుకని. అండ్ ఆన్ కమింగ్ ట్రాఫిక్ చూసుకోవాలి మనం. దట్స్ ఆల్, వీఆర్ ఆల్ గుడ్. అండ్ ఆల్సో ఫాల్ స్టార్ట్ అయింది కదా, మీరు లీవ్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచి బ్యూటిఫుల్ కెనడా అని చూస్తారు. కొన్ని రోజులు మంచుతో కప్పుకొని నిండిపోయే లోపల.
అంత డిఫరెంట్ ఏం అనిపిస్తలేదు నాకు కార్కి దీనికి. బట్ ఐ జస్ట్ హ్యావ్ ఇది కొంచెం ఎక్కువ అడ్డం వస్తుందని నా ఫీలింగ్. నేను డెఫినెట్గా ఎంజాయ్ చేస్తున్నా, కానీ కొంచెం హైట్లో కూర్చొని నడుపుతున్న ఫీలింగ్ కొంచెం కాదు బస్ హైట్లో ఉన్నాను నేను, ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. ఓకే, లెట్స్ స్టాప్ రైట్ హియర్. Perfect. See you all soon in my next video. Bye bye.